మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు, న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్కి హైకోర్టు రిజిస్ట్రార్ లేక వెంటనే స్పందించిన కలెక్టర్, ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ భూములు గుర్తించాలని ఆర్డీఓకి లేక సూచన. పలు భవనాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అధికారులు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీనివాస శివరాం ఈ నెల 29న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాకు లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి సౌకర్యాలు పూర్తి సమాచారం నెల 30 లోపే అంటే ఒక్క రోజులంతా ముందుంచాలని, వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్ రాసిన లేఖలో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ వివరాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష రహదారులు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీఓలకు లేఖ రాశారు. హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి ఈ నెల 30 లోపు నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీఓకు స్పష్టం చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కూటమి హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక బెంచ్ ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్ అథారిటీ హైకోర్టు న్యాయమూర్తులు ఫుల్ కోర్టు ముందు ఈ వ్యవహారం ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ అప్పటి కార్యదర్శి ఎఫ్ఏసి గత ఏడాది అక్టోబర్ 28న లేఖ రాసినటువంటి నేపథ్యం ఈ వ్యవహారానికి సంబంధించినే కంటిన్యూ అవుతుంది అన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేఖ రాసిన విషయం తెలిసిందే. కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కమిటీని సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేశారు. జస్టిస్ రవినాథ్ తిలరి, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ సంజయ్ సూర్య, జస్టిస్ బి కృష్ణమోహన్లకి కమిటీలో స్థానం కల్పించారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది, వసతికి అవసరమైన భవనాల కోసం ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలించారు. కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఏఆర్సీ నూతన భవనాన్ని సుమారు 25 కోట్లతో గతేడాది అధికారులు అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థాన అవసరాలకు ఉపయోగపడే 4 విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహం, అందులో 4 సూట్ రూములు వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలు. దీంతోపాటు బి తాండ్రపాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఖాళీగా ఉన్న 50 గదుల్ని అధికారులు పరిశీలించారు. మునగాలపాడులో బాలసాయిబాబా ట్రస్ట్ పరిధిలో సువిశాల పాఠశాల భవనం అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది వెర్రితనంగా ఉంటుంది. మొత్తం కలిపేసి మీరు ఓకే అంటే మేము ఒకే చోట కట్టిస్తామని చెప్పాలా, ఏడాదిలోపు కట్టించేయచ్చు భవనాలు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్పట్లో 2018-19 టైంలో హైకోర్టు ఇక్కడ కూడా అలా వేగంగానే కట్టగలిగారు. ముందు కోర్టు ఒప్పుకుంటే విధానపరంగా. బట్ ఇప్పుడు ఇట్లా అక్కడొకటి చేస్తే కనుక గందరగోళం అవుతుంది. అప్పట్లో ఏదైతే ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చేటప్పుడు వచ్చినటువంటి తెప్పల్లాగా ఉంటుంది. కాకపోతే అప్పుడు అలా వచ్చి ప్రారంభించి తర్వాత కంటిన్యూ చేశారు కాబట్టి ఇక్కడ కూడా అట్లా చేస్తారా చూడాల్సి ఉంది. లేకపోతే గగనంలో ఘోరం అంటూ అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్ నదిలో పడిపోయిన లోహవిహంగాలు, విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది ఎవరు బతికే అవకాశం లేదన్న అధికారులు, 28 మృతదేహాలు స్వాధీనం. గగనతలంలో ఘోరం జరిగిపోయింది. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొని నదిలో పడిపోయి వాషింగ్టన్ డీసీ సమీపంలో రొనాల్డ్ రేగన్ జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం దిగుతున్నప్పుడు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకి ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తర్వాత 2 లోహవిహంగాలు పోటమాక్ నదిలో కూలి మునిగిపోయాయి. ఆ సమయంలో నదీ జలాలు గడ్డకట్టే స్థితిలో అత్యంత చల్లగా ఉన్నాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది, హెలికాప్టర్ 3 సైనికులు సహా 4 ఉండగా వాళ్ళలో ఏ ఒక్కరు బ్రతికే అవకాశం లేదని తేలింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాట్సాప్ సేవలు 9553000009 161 సేవలు రాష్ట్రాలకు వాట్సాప్ పాలన ప్రజల చేతుల్లో మనమిత్ర సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ, దేవాలయ టికెట్లు సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ప్రపంచంలోని తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. మనమిత్ర పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ప్రభుత్వం కేటాయించింది. ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. వరదలు, అత్యవసర విద్యుత్ ఉప కేంద్రాల మరమ్మత్తు లాంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు. ఈ అకౌంట్కి వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ ఉంది. ఈ నెంబర్ వాట్సాప్తో తొలి విడత విద్యుత్, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ సేవలతో పాటు వినతులు స్వీకరించేందుకు వీలుంటుంది. ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు,
19,580 మందికి ఉపాధి, పునరుత్పాదక విద్యుత్, ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతి, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం, ప్రాజెక్టుల సహకారానికి నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్ఐపిబి సమావేశం సచివాలయంలో గురువారం జరిగింది. 15 పునరుత్పాదక ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనల మండలి ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఎన్ఐపిబి భేటీ కావడం ఇది మూడోసారి. గత 2 సమావేశాల్లో వరుసగా 83,987 కోట్లు, 1,82,162 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. 3 విడతల్లో కలిపి 3,10,925 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదించింది. ఇది కార్యరూపం దాల్చితే 3,12,576 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. మొన్న వీళ్ళు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అని రాశారు. ఇది ఆమోదం పొందిన తర్వాత ఇది ఆమోదించడం అన్నటువంటిది కీలకమైన ఘట్టం. ఇక ఆ తర్వాత అవి లైన్లో పెట్టించడం అనేటువంటి మరొకటి. ఇప్పుడు అధికారికంగా 3,10,000 కోట్ల రూపాయలు, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి 1,82,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి, లేకపోతే 84,000 దాటిన మేలిం బంగారం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చొక్కలు దాగుతోంది. గురునాడు 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా 84,000 దాటింది. హైదరాబాద్ బులియన్ విఫండ్లో గురువారం రాత్రి 11 గంటల సమయానికి మేలిం బంగారం 84,500 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 95,400 వద్ద ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర గురువారమే $40 పైగా పెరిగి $2,793 చేరడం, దేశీయంగా డాలర్ విలువ $86.62 కావడంతో మన దేశంలో పసిడి ధరలు మరింత బగ్గుమంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇందువల్ల ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులను పసిడి వైపుకి మళ్లిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అత్యవసరంగానే ఉత్పత్తులు, లోహాలపై దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాలు. దీంతో ధర మరింత పెరుగుతుందని అంచనాతో కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెప్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాన్న డబ్బు పంపండి ప్లీజ్ అంటూ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు కష్టాలు చుట్టమంటే, ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకి పెరిగిపోతూ భయపెడుతుండగా, మరోవైపు చదువుకుంటున్న విద్యాసంస్థ క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండదు. తమపైన నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు, పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా, ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులు పంపించాలని టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో H1B వీసాలు 75,000 లోపే ఉండాలి, పరిశోధకులకు ఇచ్చే అపరిమిత కోటాన్ని ఎత్తేయాలి, వలస విధానాల్లో సంస్కరణలు అవసరం, సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. 2023లో వీసా గడువు తీరిన అమెరికాలోనే ఉన్న భారతీయులు భారత్ నుంచి అమెరికాకు విద్యార్థులుగా ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చి వీసా గడువు 2023లో తీరిన వెనక్కి తిరిగి వెళ్ళని భారతీయులు 7,000 మంది ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ వెల్లడించింది. వీరితో పాటుగా దాదాపు 32 దేశాల విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్స్లో 20% పైగా గడువు తీరిన అమెరికాను వదిలి వెళ్ళడం లేదని పేర్కొంది. FM కేటగిరీలో ఈ సమస్య అధికంగా ఉందని వివరించింది. నేపథ్యంలో వలస చట్టాల H1B వీసా విధానాల్లో సంస్కరణలు అవసరమని అమెరికా చట్టసభ కమిటీ సభ్యులకు సూచించింది. H1B వీసాలు 75,000 లోపే ఉండాలని సిఫార్సు చేసింది. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పునరుద్ధరణపై CIS ప్రతినిధి జెసికా ఎం వాన్ సభా కమిటీకి వివరాలను వెల్లడించారు. అమెరికాలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి భాషా శిక్షణకు F1 వీసాలు ఇస్తారు. వృత్తి విద్యలో శిక్షణకు, విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, భాషేతర అంశాల్లో శిక్షణ పొందేందుకు M1 వీసాలు అందజేస్తారు. భారత్, చైనా, బ్రెజిల్, కొలంబియాల నుంచి వచ్చిన వారిలో ఒక్కో దేశం నుంచి 2,000 మందికి పైగా 2023లో గడువు తిన్న అమెరికాలోనే ఉంటున్నారు. ఇందులో భారత్ నుంచి వచ్చిన వారు అత్యధికంగా 7,000 మంది ఉన్నారు. అందుకే వీసా జారీ విధానాల్లో సవరణలు అవసరం. అంతర్గత ఎన్ఫోర్స్మెంట్కి బలోపేతం చేయాలి. పలు మార్గాల్లో చట్టాలను అమెరికా కాంగ్రెస్ సవరించాలి. విద్యార్థి వీసాలను జారీ చేసే విషయంలో ద్విలక్ష విధానాన్ని రద్దు చేయాలి. చదువుతో పాటు ఉద్యోగం చేయడం, చదువు అయిపోగానే విద్యార్థి స్వదేశానికి తిరిగి వెళ్ళేలా అంగీకరించే విధానం ఉండాలని జెసికా సూచించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. H1Bకి 2 ఏళ్ళు చాలన్నటువంటి ప్రపోజ్ చేశారన్నట్టు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పోలీసింగ్లో AI సాంకేతిక విస్తరణ. విజయవాడ, ఏలూరులో సత్ఫలితాలు. డీజీపీ ద్వారకా తిరుమలరావు వృత్తి జీవితం సంతృప్తినిచ్చిందని వెళ్లి పోలీసింగ్లోను కృత్రిమ మేధ సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్టు డీజీపీ CH ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా నేరాల తీవ్రతను బట్టి ముందస్తు చర్యలు చేపట్టే ప్రిడిక్టివ్ పోలీసింగ్, కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ సమూహ నిర్వహణ సహా అన్ని రకాల కార్యకలాపాలు AI సాంకేతికతను సమీకృతం చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు. విజయవాడ నగర కమిషనరేట్, ఏలూరు జిల్లా పరిధిలో
ప్రయోగాత్మకంగా ఏఐని వినియోగించగా అద్భుత ఫలితాలు వచ్చాయని వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డీజీపీగా పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో మంగళవారిలోని పోలీసు ప్రధాన కార్యాలయం గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐపీఎస్ అధికారికి 35 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు సంతృప్తికరంగా ఉంది. బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాను. ఉగ్రవాది కసబ్ని విచారించడం సహా వృత్తి జీవితంలో ఎన్నో సంతృప్తికర జ్ఞాపకాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఠాణాకు వెళ్లి ఫిర్యాదు ఇచ్చి స్వేచ్ఛగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 7 నెలల్లో నేరాలు తగ్గుముఖం పట్టినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి చెప్పారంటే చేయరంతే అంటూ ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నైజం ఏటా జనవరి 1 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆమె ఇదే విషయం రాసి పెట్టుకోమని మంత్రి నారా లోకేష్ జనవరి పోయా ఫిబ్రవరి వచ్చే జాబ్ క్యాలెండర్ ఇది. గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్గా ప్రచారం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కొత్త గ్రూప్ 1 పోస్టులు అంటూ ప్రచారం. ఇది తమను మోసం చేయడమైన నిరుద్యోగుల ఆగ్రహం. అప్పులు చేసి కొందరు చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరికొందరు సతమతం. శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. రికార్డ్ చేసుకో పారిపోయే బ్యాచ్ కాదు నేను. టీడీపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు ఇంటర్వ్యూలు, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చే స్పష్టంగా 2025 జనవరి 1నే ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు నారా లోకేష్ ఆర్భాటంగా సెలవు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచే జనవరి 1వ తేదీ కూడా వెళ్ళిపోయింది. ఫిబ్రవరి వస్తుంది, జాబ్ క్యాలెండర్ ప్రకటన మాత్రం లేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైసీపీ హయాంలో కూడా జనవరి 1st వీక్లో అన్నారు, అప్పుడు చేయలేదు. కాకపోతే ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే జరిగింది. అయితే ఆ తర్వాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఎస్పెషల్లీ డిఎస్సి అట్లాగే కానిస్టేబుళ్ళ ఉద్యోగాలు ఈ రెండింటికి సంబంధించి మాత్రం చేయలేకపోయారు. చివరిలో చేస్తే అప్పటికి ఫెయిల్ అయిపోయింది. అప్పట్లో దాన్ని తెలుగుదేశం ప్రశ్నించింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని ఇప్పటి నుంచినే ప్రశ్నిస్తోంది. లేకపోతే రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కార్ ఆదేశం మేరకు నివేదికకు ఒత్తిడి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందని సిట్ చీఫ్ కంటిమేటం. స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి, ఆ పేర్లు పెట్టాలని హుకుం. కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లా. తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ. అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం. రాజీనామా చేస్తానని తేల్చి చెప్తూ సెలవులో వెళ్ళిన బ్రిజ్లాల్. ఫలితంగా సిఐడి నుంచి ఆయన బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి వార్తని హైలైట్ చేసి మీకు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఓ దండం. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం నా వల్ల కాదు. అక్రమ కేసులు వేధింపులకు నేను పాల్పడలేనని సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు, తాము చెప్పింది చేయాల్సిందన్న నిబంధనలు జాంతనాయి అంటూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు హుకుం జారీ చేయడం తీవ్ర మనస్తాపానికి గురైన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునిగుతుందని హడలిపోయిన డీజీపీ సిఐడి చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలో బ్రిజ్లాల్ వెనక్కి దగ్గర రెడ్ బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్ళిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉదంతో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో తమ రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధించేలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని గగ్గోలు పెట్టిన విషయం తెలిస్తే ముందస్తు పన్నాగంతో మంత్రి నాదెళ్ల మనోహర్ ద్వారా కుట్రకు తెరదీసి అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సీజ్ ద షిప్ డ్రామాకు రక్తిగట్టించేందుకు యత్నించింది. కాగా కేంద్ర కస్టమ్స్ అధికారుల నిబంధనలకు కట్టుబట్టడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర బెడిచి కొట్టింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసు తమ ఆధీనంలోని సిఐడికి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్కి సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ని చీఫ్గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులు నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తన మాట వినే అధికారులు నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు పెద్దకు దిశానిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ని పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదాంతో నిమిత్తం లేదు, జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేరు చెప్తారని బాధ్యులుగా పేర్కొనాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. సిఐడి చీఫ్ ఆదేశాలు వినీత్ బ్రిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్రస్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతో నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇచ్చి తీరాలని సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. బ్రిజ్లాల్ వైఖరిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ని డీజీపీ తన ఛాంబర్కి పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమల సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరి పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకు చేస్తున్నానన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్కి నేతృత్వం వహించారని, అనంతరం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏఓబీలో గంజాయి నిర్మూలకు సబ్ కమిషనర్గా పనిచేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్నప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకునే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.
ఆయన వాదన ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందని డీజీపీ సిఐడి తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమాచారం. దాంతో డీజీపీ సిఐడి చీఫ్ అడ్లపోయారు. వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్ళీ బ్రిజ్లాల్ని పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అది కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్ళిపోయారు. దీంతో త్వరలో సిట్ చీఫ్గా మరొకళ్ళ నియమించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 5 వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరుబాట, పార్టీ కేంద్ర కార్యాలయం పోస్టర్ ఆవిష్కరణ, 3,900 కోట్ల మేర ఫీజులు, స్కాలర్షిప్స్ బకాయిలు, 2019లోని ఫీజులు బకాయి పెట్టి దిగిపోయిన బాబు, అధికారంలోకి రాగానే ఆ బకాయిలు తీర్చిన జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హైకోర్టు పోయా, బెంచ్ వచ్చా, కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు, 3 భవనాలను ప్రతిపాదించిన ప్రభుత్వం, ఏపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు మొగ్గు, కర్నూలు నుంచి అమరావతికి ఏపీఆర్సీని తరలించి వచ్చిన జిల్లా కలెక్టర్ నుంచి హైకోర్టు రిజిస్ట్రార్కి చేరిన నివేదిక, సీనియర్ న్యాయమూర్తుల కమిటీతో చర్చించిన అనంతరం సీజే తుది నిర్ణయం, ప్రాథమికంగా 15 మంది న్యాయమూర్తుల కేటాయింపు, కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన ప్రమాదం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద అంటూ జాతీయ క్రీడల సాక్షిగా శాప్ వర్సెస్ ఏపీఓఏ 2 గ్రూపులుగా పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పార్టీ శాపంగా మారి వెరసి రాష్ట్ర క్రీడాకారులకి 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో ప్రారంభమైన ఈ పోటీలో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు పడరాని పాటలు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాలు అర్హత సాధించే వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మోడర్న్ పెంటాథ్లాన్, షూటింగ్, కానోయింగ్, కాయాకింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, మాల్కమ్ జట్లు శాప్ ద్వారా వెళ్ళాయి. ఈ జట్లకు ట్రాక్ షూట్లు, టీఏ కిట్టు, కోచింగ్ క్యాంపులు నగదుని శాప్ సమకూర్చింది. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్ హ్యాండ్బాల్ జట్టు ఏపీఓఏ ద్వారా వెళ్ళాయి. ఈ జట్లకు ఏపీఓఏ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ట్రాక్ షూ సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్ ఫాస్ట్లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో కొందరు ధరించిన ట్రాక్ షూట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం శాప్ లోగో లేకపోవడం నిర్వాహకులు, జాతీయ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది. ర్యాలీలోనూ ఏపీఓఏ ప్రతినిధులు కేవలం ఏపీఓఏ పేరుతో ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు మైదానంలో ప్రదర్శించేది. ఇలా ఉండగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు వసతి సౌకర్యాలు ఏపీఓఏ చూసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఐఓఏ కేటాయించిన గదుల్లోకి శాప్ ఆధ్వర్యంలో వెళ్లిన క్రీడాకారులు, మేనేజర్, కోచ్లను ఏపీఓఏ కొన్ని గంటల పాటు అనుమతించకపోవడం కలకలం రేపింది. చివరికి హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరంటే హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్కే పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు ట్రాక్ షూ, టీఏ కిట్ సమకూర్చేందుకు శాప్ 75 లక్షలు సిద్ధంగా ఉంచిన రాష్ట్రం పరువు గంగలో కలపడం బాధాకరం అంటూ ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్కి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, పరిపాలన అనుమతిస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు, పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్యాప్ 2లో తొలుత ప్రతిపాదించిన డయాఫ్రమ్ వాల్ 29,580 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు. ఆ పనులకు 393 కోట్లు ఏమవుతుందని పోలవరం సీఈ లెక్కగట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి విశాఖ భూ స్కామ్పై విచారణ ఏమైంది, అక్రమాలకు సమాధి కట్టేశారా, అసలు అక్రమాలే లేవంటూ తొలి నివేదిక మళ్లీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మామ, వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ, విశాఖ చుట్టుపక్కల భూములు స్వాధీనం, నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్ద పనిలో పనిగా కొందరు అధికారుల దందా, వారిని కాపాడేందుకు నేడు కొందరు ఎత్తున విచారణ కమిటీలో సొంత మనుషులు అక్రమాలే లేవంటూ క్లీన్ చిట్ అంటూ అవి ఆషామాషి కుంభకోణాలు కాదు, 1-2 కాదు, బంగారం కట్టే విలువైన భూములను విశాఖ నగరాన్ని, జిల్లాని 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కార్ పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టుల చేతులు మారే 100 ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణం అని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న అంటూ ఇక్కడ ఎంత దరిద్రం అంటే చివరికి వీళ్ళు దిక్కుమాలిన కథనాలు రాసి ప్రజల్ని పక్కదోవ పట్టించి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేసేశారు. అలాగే వీళ్ళు వార్తలు ఎలా రాశారో అట్లాగే రిపోర్ట్లు ఇవ్వమని చెప్పేసి ప్రత్యేక బృందాలను వేశారు. వాళ్ళేమో అక్కడ అది లేనిది ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 10 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ పర్పస్ కోసం ఇస్తారు. ఆ పర్పస్ కోసం ఇచ్చిన దాన్ని అది దోచుకోవడానికి అని రాసిస్తే రేపు పొద్దున ఇప్పుడు ఇచ్చేది కూడా అదే వస్తుంది. ప్లస్ అధికారులు రేపు పొద్దున శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఏ అధికారి చెయ్యి పెట్టాలనుకుంటుంది ఇప్పుడు అవినీతి బ్రిడ్జ్లా లాగానే దాన్ని
ఇప్పుడు అధికారులు తప్పుడోళ్ళు ఎవడైతే వీళ్ళు చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా వీళ్ళు రాసిన వార్తల్లాగానే కనుక నివేదికలు ఇవ్వకపోతే అది ఈ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ అయినా సరే దొంగలే. దాంట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఇంతకంటే నీచాతి నీచమైనటువంటి జర్నలిజం, ఇంతకంటే నీచాతి నీచమైనటువంటి వార్తల సరళి ఎక్కడా ఉండదేమో. లేకపోతే 44,776 కోట్లకు పచ్చ జెండా ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కర్నూలుకు బెంచ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఉక్కుకి ఆర్థిక ప్యాకేజీ, మోడీ బహుమతి, ఇది చంద్రబాబు లోకేష్ ఉక్కు సంకల్పం, పలుమార్లు ఢిల్లీకి వచ్చి సాయం కోరారు. హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదల, సమిష్టి కృషి వల్ల 11,440 కోట్ల నిధులు, ఇది రాష్ట్ర నేతల చిత్తశుద్ధి ఫలితం. ప్లాంట్ నెంబర్ 1 స్థానంలో నిలపాలి, 3 నెలలు ఆగితే క్రమం తప్పకుండా జీతాలు. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కూడదని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించి చంద్రబాబు లోకేష్ అనేకసార్లు ఢిల్లీకి వచ్చి ప్లాంట్కి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఒకసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అర్ధరాత్రి 1:30కి అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు ఓపికగా వేచి ఉండామని కలిసి మాట్లాడారు. అందరి చిత్తశుద్ధి చూపించబట్టే విశాఖ ఉక్కు ఆర్థిక ప్యాకేజీ దక్కింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.